వెల్కమ్ టు వి5 న్యూస్. నేను మీ శౌర్యారెడ్డి. ఈరోజు మనం కరాటి కళ్యాణి వాళ్ళ అమ్మగారింటి కాడ ఉన్నాము. తను ఇంతకు ముందు ఏ పాటలు పాడిందో, సినిమా పాటలు కానీ దేవుడి సాంగ్స్ కానీ అవి పాటలు పాడించుకోవడానికి ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. తనతోని మాట్లాడదాము. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మీరు ఇంతకుముందు దేవుడి సాంగ్స్ కానీ సినిమా సాంగ్స్ కానీ ఇంతకుముందు పాడినారని తెలిసింది. దాని గురించి మా వి5 ప్రేక్షకులకి మీరు ఒకసారి పాట పాడి వినిపిస్తారా? తప్పకుండా అమ్మ. ముందుగా వి5 ఛానల్ వారికి, మాకు ఇంటర్వ్యూ చేస్తున్న శౌర్య గారికి, టీ5 యాజమాన్యం మొత్తానికి నమస్సుమాంజలండి. నా పేరు విజయలక్ష్మి రామదాస్. నేను కళ్యాణి వాళ్ళ అమ్మగారిని. నేను విజయనగరంలో లలిత సంగీతం బచ్చులత గారి దగ్గరను, తర్వాత అనురాధ దేశాయ్ గారి దగ్గర లలిత సంగీతం నేర్చుకున్నాను. చాలా సంస్థల్లో పాడాను. లేడీస్ క్లబ్లో పాడాను, గురజాడ గ్రంథాలయంలో పాడాను, మ్యూజిక్ కాలేజీలో పాడాను. ఎక్కడ ప్రోగ్రాంలు ఉంటే అక్కడ మా వారు హరికథ చెప్పడానికి వెళ్తే వాళ్ళకి టీ గ్యాప్ ఇచ్చేవారు 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు 20 నిమిషాల్లో నాకు కొన్ని పాటలు పాడమంటే నేను పాడేదాన్ని. నాకు ముందుగా సంగీతం నేర్పించింది బచ్చులత గారు, ఆ తర్వాత అనురాధ దేశాయ్ గారు, ఆ తర్వాత మ్యూజిక్ కాలేజీలో 3rd ఇయర్ వరకు నేర్చుకున్నాను. అక్కడ నుంచి ఆఫ్ చేశాను. దానికి కారణం ఉంది. మా చిన్నబ్బాయి అప్పుడు కడుపులో పడ్డాడు. దాంతో నేను అది అక్కడ విరమించేశాను, కాలేజీకి వెళ్ళడానికి సిగ్గుపడి. ఇది విషయం. ముందుగా దేవుడి పాటతోని మన ప్రారంభిద్దామమ్మా. ఓకే అమ్మా, తప్పకుండా పాడండి అమ్మ. మా ఇంట్లో అందరికీ రాముడు అంటే ఇష్టం అండి. మా పిల్లలతో, నా భర్తతో, నాతో, అందరితో. ముందు మా మామయ్య గారితో అసలు భజన స్టార్ట్ అయ్యింది. మా మామయ్య గారు బాగా బ్రహ్మాండం పాడేవారు. ఆయన పాట కూడా మీకు చిన్నది వినిపిస్తాను, ఆయన దగ్గర నేర్చుకున్నది. కాబట్టి ఇప్పుడు నేను రామునిది ఒక లలిత గీతమే, అది రాముని గీతం పాడతాను. పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000. నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000. నీ పదములే చాలు రామా. నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని ఈ జగమేలు. నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని ఈ జగమేలు. నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని ఈ జగమేలు. నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమేలు. పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000. నీ పదములే చాలు రామా. నీ దయ గౌతమి గంగా రామయ్య, నీ దాసులు మునుగంగా. నీ దయ గౌతమి గంగా రామయ్య, నీ దాసులు మునుగంగా. నా బ్రతుకొక నావా, దానిని నడిపే తండ్రివి నీవా. 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 నీ పదములే చాలు రామా,
నీ పదధూళులే 10,000 నీ పదములే చాలు రామా. ఇది భాగ్యరేఖ అనే చిత్రంలో ఉందండి ఈ పాట. ఆ సినిమాలో జమున గారు పాడారు. అది అప్పుడు రోజుల్లో ఇది పెద్ద ఫేమస్ పాట, భగవంతుడిది కూడాను. కాబట్టి ఈ పాట నేను పాడదలుచుకున్నాను. నీ ఉండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై. ఏ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో. నీ ఉండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై. ఏ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో. శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే ఈ పేదరాలి మనసెంతో వేచే. శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే ఈ పేదరాలి మనసెంతో వేచే. నీ పాద సేవ మహాభాగ్యమీవా, నీ పాద సేవ మహాభాగ్యమీవా. మాపై నీ దయ చూపవాలా స్వామి, నీ ఉండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై. ఏ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో. అలనాటి హీరోయిన్లు జయసుధ, జయప్రద, సుహాసిని ఇలాంటి వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళ పాటలు కూడా మీరు ఏమన్నా పాడుంటే ఒక్కసారి పాట పాడి వినిపించగలరా? చాలామంది ఉన్నాయి. ఇది సినిమాలోదో తెలీదు. ఇది ఒక భక్తి గీతం సినిమా పాట ఇది, కానీ అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నది నాకు ఐడియా లేదు. ఇది రాముడు పాటే, మేము ఎక్కువ రామభక్తులు. ఇది భక్తి గీతం, సినీ భక్తి గీతం. రామా ఓ రామా రావా కనరావా, రామా ఓ రామా రావా కనరావా, రామా ఓ రామా రావా కనరావా. ఎందుకు రామ ఈ కనులు నీ ముందర నిలచి చూడని నాడు, ఎందుకు స్వామి ఈ మేను నీ ముందర నిలచి కొలవని నాడు. ఏది ఏది నీ సన్నిధి, ఏది ఏది నీ సన్నిధి, ఏది ఏది నా పెన్నిధి. రామా ఓ రామా రావా కనరావా, రామా ఓ
ఓ రామా రావా కనరావా. చీకటి వేళలా నడిపించేది, ఒంటరి గడియల పలికించేది. చీకటి వేళలా నడిపించేది, ఒంటరి గడియల పలికించేది. ఏది ఏది నీ చేయూత, ఏది ఏది నీ చేయూత, ఏది ఏది నీ పిలుపు. రామా ఓ రామా రావా కనరావా. రామా ఓ రామా రావా కనరావా. రామా ఓ రామా రావా కనరావా. ఇదొకటేనా ఇంకా ఉన్నాయా? బోల్డ్ ఉన్నాయమ్మా, ఒకటే బోల్డ్. ఇంకా గంటన్నర ఈ పాడొచ్చు. రామ భక్తి గీతాల పాటలు కాకుండా ఇంకా ఏమన్నా అంటే ఇప్పుడు జానపదం, జానపదాలు కానీ అలాంటివి ఏమన్నా పాడి ఉంటే ఒక్కసారి పాట పాడతారు? పాడతా. జానపదం అంటే ఇది విజయనగరంలో పిల్లలు కొండ వేషాలు, కోయి వేషాలు, డాన్సులు. ఈ పాటకు మా అమ్మాయి కొండ మీద అది గురజాడ గ్రంథాలయంలో డాన్స్ వేసింది. బాగుంటుంది జానపదం. అప్పటి రోజుల్లో ఇది పెద్ద ఫేమస్. మా అమ్మాయి చిన్నది, మహా అయితే 6, 7, 8 ఏళ్ళు లోపు ఈ జానపదానికి చేసింది. పాడతాను. ఔరమ్మ సిన్నవాడ బహువన్నే కాడా, ఔరమ్మ సిన్నవాడ బహువన్నే కాడ. నిన్ను చూసి ఆహా నిన్ను చూసి ఓహో నిన్ను చూసి నా మనసు నిలవాదియాల, నిన్ను చూసి మనసు నిలవాదియాల. లలలా లాలెలల లలలా లాలెలల లలలా లాలెలల లాలే లాల లలలా లాలెలల లాలే లాల. దీన్ తనన తనన దీన్ తనన తనన దీన్ తనన తన తన దీన్ తనన తనన దీన్ తనన తనన దీన్ తనన తన తన దీ. భోగాపురం పోయి బొట్టు తెస్తివిరా, భోగాపురం పోయి బొట్టు తెస్తివిరా. బొట్టు మంచిదే కానీ అమ్మో నొసటి కంటదురా, బొట్టు మంచిదే కానీ నొసట కంటదురా, బొట్టు మంచిదే కానీ నొసట కంటదురా. ఔరమ్మ సిన్నవాడ బహువన్నే కాడ. నిన్ను చూసి ఆహా నిన్ను చూసి ఓహో నిన్ను చూసి నా మనసు నిలవాదియాల, నిన్ను చూసి మనసు నిలవాదియాల నిలవాదియాల. సింగాపురం పోయి చీర తెస్తివిరా, సింగాపురం పోయి చీర తెస్తివిరా. చీర మంచిదే కానీ అమ్మో మూర తక్కువరా, శ్రీరామ్ మంచిదే కానీ మూర తక్కువరా, శ్రీరామ్ మంచిదే కానీ మూర తక్కువరా. ఔరమ్మ సిన్నవాడ బహువన్నే కాడ. నిన్ను చూసి ఆహా నిన్ను చూసి ఓహో నిన్ను చూసి నా మనసు నిలవాదియాల, నిన్ను చూసి మనసు నిలవాదియాల. తనన తానన తనన తానన తనన తానన నానే నానా తనన నానే నన తానానే నానా.
నీళ్ళకునే పోతే నక్కి చూడకురా, నీళ్ళకునే పోతే నక్కి చూడకురా, నక్కి చూస్తే సానా కడవ నిండదురా, నక్కి చూస్తే సాన కడవ నిండదురా, నక్కి చూస్తే సాన కడవ నిండదురా, ఔరమ్మ చిన్నవాడు బహువన్నే కాడ, నిన్ను చూసి ఆహా నిన్ను చూసి ఓహో నిన్ను చూసి నా మనసు నిలవాదియాల, నిన్ను చూసి మనసు నిలవాదియాల, నిన్ను చూసి మనసు నిలవాదియాల, దీంతనన్న తనన ధీం తనన తనన ధీం తనన తన తన ధీం తనన తనన ధీం తనన తనన ధీం తనన తన తన ఓ హోయ్. అమ్మ, మీకు ఇంతకుముందు చాలా సినిమా పాటలు పాడారు, మీకు చాలా అవార్డ్స్ వచ్చాయని తెలిసింది. వాటి గురించి మా ప్రేక్షకులకి చెప్పగలరు? తప్పకుండా. నేను 93లో చెన్నై పట్టణం మా వారితో పాటు వెళ్ళాను. మా వారు హరికథ చెప్పారు, మృదంగం కూడా వాయించారు మిగతా హరిదాసులకి. అప్పుడు అల్లు రామలింగయ్య గారు వాళ్ళ ఆవిడ వచ్చారు. భాగవత సప్తాహం అని అక్కడ భాగవత సేవా మండలని కన్నికలమ్మ దేవాలయం గుడి, అది మెంటి దగ్గర ఓల్డ్ వాషర్మన్ పేట, అక్కడ జరిగింది కన్నికలమ్మ దేవాలయంలో. మా వారు రోజు హరికథ చెప్పేవారు, మృదంగం వాయించేవారు. ఏది ఆయనకి అవకాశం అప్పుడు వస్తే వెంటనే చేసేవారు. అప్పుడు నేను అక్కడ పాడాను. పాడితే వాళ్ళు అప్పుడు నాకు, అమ్మ నువ్వు పాడతావని విన్నావు, ఒక పాట పాడు అన్నారు. అప్పుడు ఏదో నాకు వచ్చిన పాట పాడాను. ఏం పాట పాడాను అన్నదని నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ ఏదో దేవుడు పాట పాడాను. పాడితే ఇంత బాగా పాడుతున్నావు, ఎందుకమ్మా నువ్వు ఈ ఫీల్డ్లోకి రాలేదు అన్నారు. లేదు సార్, నాకు మా వారు వాళ్ళు హెల్ప్ చేస్తే నేను పాడేదాన్ని, వాళ్ళు నాకు సహకారం చేయాలి, మా వారు సహకరిస్తే పాడతానని. అయితే నీకు పాడడానికి ఏమేమి కావాలో అవి చెప్పండి, మేము ఇక్కడే కొనిసిస్తాం అన్నారు. అని నాకు 2-in-1 టేప్ రికార్డు ఒకటి కొనిచ్చి, ఇది పట్టుకొని వెళ్ళి అన్నమాచార్య కీర్తనలు నేర్చుకుంటావో, జానపదాలు నేర్చుకుంటావో, భక్తి గీతాలు పాడతావో, భావగీతాలు పాడతావు, నీ ఇష్టం వచ్చినవి పాడి వచ్చి మళ్ళీ మాకు ఇదే స్టేజ్ మీద వచ్చి అప్పుడు పాడాలి, మా ఎంతమంది ప్రేక్షకుల ముందు వచ్చి పాడాలని చెప్పారు. సరే అని చెప్పి అది తీసుకున్నాను. అక్కడ నుంచి సంగీతం మీద పడ్డాను. ఎవరి దగ్గర ఏ పాట ఉందా, ఎవరి దగ్గర ఏ పాట ఉందా, ఎంత దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఏదంటే సేకరించడం రాసుకోవడం అలా చేసి ఆ పాటలన్నీ నేర్చుకొని 2005లో మళ్ళీ వెళ్ళాం మా వారు నేను. అప్పుడు పోస్ట్ ఆఫీసులో శ్రీనివాసరావు గారని పెద్ద ఆఫీసర్ అనమాట, పెద్ద పోస్ట్ ఆఫీస్ అంట, అది ఎక్కడో నాకు తెలీదు. ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లారు. ఆయన అన్నారు, అమ్మ పాటిబండ్ల విజయలక్ష్మి గారని సినీ ఫిలిం జర్నలిస్ట్, ఆవిడ కూడా చాలా మెచ్చుకున్నారు. పాటిబండ్ల విజయలక్ష్మి గారని సినీ జర్నలిస్ట్ ఆవిడ చాలా మెచ్చుకొని నాకు ఏదో బుక్ ఇచ్చారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో, అక్కడ మద్రాసు యూనివర్సిటీలో తెలుగు లెక్చరర్ పిహెచ్డి చేశారు, లెక్చరర్ అంటారు వాళ్ళని. ఆమెమో డాక్టర్ సమంతకమణి అని ఈ నరసింహయ్య గారు మాకు ఎవరైతే ప్రోగ్రాంలు పెట్టారో వాళ్ళ సిస్టర్, అందులో ఆవిడ పనిచేసేవారు. ఆవిడ నాకు శబ్దరత్నాకరం అని తెలుగు నిఘంటువులు ఇచ్చారు, డిక్షనరీ శబ్దరత్నాకరం అని తెలుగు నిఘంటు, ఎంత బుక్ ఇప్పుడు నా దగ్గర ఉంది, మా బాపీరువలో ఉంది, అది ఆమె ఇచ్చారు. ఈ పాటిబండ్ల విజయలక్ష్మి గారు ఏదో గిఫ్ట్ ఇచ్చారండి, ఆవిడ ఏది ఇచ్చారన్న గుర్తులేదు, ఏదో 1000 మంచి గుర్తింపు మా ఇద్దరు భార్యాభర్తలకి కూడా ఇచ్చారు. తర్వాత వీళ్ళు 2-in-1 టేప్ రికార్డు ఇచ్చారు. తర్వాత రామకృష్ణ గారు కూడా అదే సభలో వచ్చి మాట్లాడారు, చంద్రమోహన్ గారు వచ్చి మాట్లాడారు, మా అందరి గురించి మెచ్చుకొని మాట్లాడారు. అప్పుడు అవన్నీ వీడియోలు మన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నాయి, మద్రాసు వాళ్ళ దగ్గర. అప్పుడు ఉంటే అందులో ఏమేమి విషయాలని బయటకు వచ్చాయి. కానీ చాలా బాగా ఆదరించారు. నిజంగా నేను అలాంటి ఆదరణ చాలా చోట్లకి వెళ్ళాను. మన ఆంధ్రులు దగ్గర ఉన్నదానికన్నా తమిళనాడు, ఇటు బెలాయ్, అటు బొంబాయి, ఇటు ఒరిస్సా, రాయ్పూర్, రాయగడ, అన్ని ప్రోగ్రాంలకు వెళ్ళాం. ఒక ఊరు తిరిగాం, ఒక ఊరు తిరగలేదు. అన్ని చోట్ల మా వారు నేను పాటలు భజన చేసుకునే ఉన్నాం. పాటలు, భక్తి పాటలు, భక్తి భజన, హరికథ. అది
వాళ్ళంతా మాకు నేను ఇంటికి వచ్చేటప్పుడు ఇంత దొంతు చీరలు, ఇంత దొంతు జాకెట్టులు, ఎన్ని పసుపు కొమ్ములు, అన్ని ఒక్కలు. వాళ్ళ ఆడపిల్లని గౌరవించినట్టు అమావాస్యను వద్దన్నారు, శుక్రవారం వద్దన్నారు, గురువారం వద్దన్నారు, మంగళవారం వద్దన్నారు, శనివారం నాడు పంపుతామన్నారు. అన్ని రోజులు 24 రోజులు ఉన్నాం. 24 రోజులు కూడా మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసి ఆ మద్రాసులో ఉన్న ఆ ఓల్డ్ వాషర్మన్పేట కన్నికలమ్మ దేవాలయం ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ టీవీ తరపున నేను నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. అంత బాగా ఆదరించారు మమ్మల్ని, అంత మంచి సహృదయులు. ఏం కావాలి? ఒక ఆయన ఉన్నారండి, సుందరయ్య గారని, కొంత డబ్బు ఇచ్చారు, అది ఎంత అన్నది నాకు తెలియదు. కొంత డబ్బు ఇచ్చారు, సరిపోతుంది ఇంకా కావాలని అడిగారు. ఈ రోజుల్లో అడిగేవాళ్ళు ఉన్నారా? డబ్బు ఇచ్చి సరిపోతుందా ఇంకా కావాలా? సుందరయ్య ఆయన పేరు. ఉన్న 4-5 రోజులు వాళ్ళ ఇంట్లో భోజనాలు, ఎవరు రోజుకొక ఇంటికి తీసుకెళ్ళిపోయేవారు భోజనాలు. కానీ వాళ్ళు చీరే సారీ పెట్టే ఆడపిల్లలాగా పెట్టి, ఈ డబ్బులు సరిపోతాయా? చాలపోతే చెప్పండి, ఇంకా ఇస్తాను. చాలండి, మీ ఆదరాభిమానాలు మాకు చాలు, మాకు ఇంకా అత్యాస లేదు అని చెప్పేశాం. వాళ్ళు ఇస్తున్నారు కదా, మనం కూడా కక్కుర్తిపడి అడగకూడదు, బాగుండదు. అది అండి వాళ్ళ సంస్కారం, అక్కడ వాళ్ళ సంస్కారం అది. నిజంగాను నేను ఎప్పటికీ కాదు, ఎప్పటికీ నేను బతికినంతకాలం మద్రాసు ప్రజల్నే, ఓల్డ్ వాషర్మన్ పేటలో ఉన్న ప్రజలని, ఆ కన్నికలమ్మ దేవాలయాన్ని, అక్కడ పువ్వుల కొట్టులో ఒక అమ్మ ఉండేది, చెల్ల అని ఒక అమ్మ. ఆవిడ పువ్వులు మాల కట్టి ఆ కన్నికలమ్మ వారి గుడి దగ్గర అమ్మేది. ఆవిడని అక్కడ భక్త మిత్ర మండలి అని ఒకటి సంస్థ మా కోసమే పెట్టారు. ఎప్పుడెళ్ళినా మమ్మల్ని ఇప్పటికి వెళ్ళినా ఆదరిస్తారు. అక్కడ ఒక పాన్ షాప్ ఉంటుంది, వాళ్ళ పేర్లు మర్చిపోయాను. ఒక పుణ్యమూర్తి అని ఒక ఆయన, కాటన చంద్రశేఖర్ గారు లాయర్ గారు, ఆయన స్వర్గస్థులు అయ్యారని విన్నాను. బుడ్డెపు వెంకటరమణ అని ఒక ఆయన. వీళ్ళంతా భక్త మిత్ర బృందం అని, నా దగ్గర పేపర్ ఉందండి, లోపల ఉంది, ఎక్కడ ఉంది పేపర్ అయితే ఉంది. అది పాంప్లెట్ వేసి కన్నికలమ్మ గుడిలో పాడించారు, చౌడేశ్వరి దేవాలయంలో పాడించారు, అక్కడ పాడాను. ఆ పాటలు అవన్నీ నా దగ్గర ఇంకా ఉన్నాయి, ఆ ఫోటోలు అవి ఉన్నాయి. చాలా ఆదరంతో చేశారమ్మా. ఇది నాకు అక్కడ జరిగినది. ఇంకా కొన్ని ఊళ్ళో చాలా చోట్ల జరిగాయి. కానీ మీకు వచ్చిన అవార్డ్స్ కొంచెం చెప్తారా? కొన్ని తిరుమలలో ఉన్నాయమ్మా. వెండి వీణ కాదు, బాతుండి, అందులో వెండిది కపిలేశ్వరపుర జమీందారు గారు వాళ్ళు ఇచ్చినవి ఉంటాయి. అప్పుడు ఏదో సందర్భంగా ఇచ్చారు, ఎన్ని ప్రోత్సహిస్తుంది, బాగా చేస్తుందని. తర్వాత ఆల్ ఇండియా లేడీస్ క్లబ్లో బోల్డ్ వచ్చాయమ్మా. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, కన్సులేషన్ కూడా అన్నీ ఏది వదలకుండా పని గెలిచేసుకుంటుందండి. గురజాడ గ్రంథాలయంలో వచ్చినవి సర్టిఫికెట్లు ఉన్నాయి. ఆ మెమెంటోస్ అన్నీ మా తారక్ స్టూడియోలో ఉన్నాయి, చెక్ పోస్ట్లో ఉంటాయి. ఇది బస్తీ, అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్తే మొత్తం అంతా అవార్డ్సే ఉంటాయి, వెండివి, మామూలు రాగివి, కప్పులు. ఇంటర్నేషనల్ వాకింగ్లో 73లో నాకు పోల్బాగ్ కాలనీ విజయనగరంలో సారిపిల్లి దాకా మేము, అది జూట్ మిల్లు, అక్కడ దాకా మేము వాకింగ్ చేసాం. అందులో నాకు ఇంటర్నేషనల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దానికి అప్పుడు ఎస్పీగా ఉన్నారు, ఎస్పీ గారు జయరాం రెడ్డి గారు, అప్పుడు అశోక్ గజపతి గారు మంత్రిగా ఉన్నారు. వాళ్ళు అప్పుడు నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. అక్షర విజయంలో కొన్ని ఒక ఇంచుమించు 60-70 మంది పిల్లలకి నేను అక్షరాభ్యాసం చేశాను. నిరక్షరాస్యులందరినీ కోటా డీలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంతకాలు పెట్టుకునేటట్టు చేశాను. 93 నుంచి 96, 97 వరకు నేను, అప్పుడు కలెక్టర్ గారు నాగిరెడ్డి గారు ఉన్నారు, తర్వాత శర్మారావు గారు ఉన్నారు, తర్వాత ఆయన ఎవరు, చంద్రవాదన్ గారు ఉన్నారు, అలాగే విజయ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళంతా కలెక్టర్లు. శ్రీలక్ష్మి గారు, ఉదయలక్ష్మి గారు, వీళ్ళంతా జాయింట్ కలెక్టర్లు. వీళ్ళందరి ముందు నేను అక్షర విజయం చేశాను. వాళ్ళ దగ్గర ఉపన్యాసం చెప్పాను. ఎలా ఈ పాఠాలన్నీ పిల్లలకి ఎలా నేర్పుతున్నావు, నువ్వు చదువుకున్నది తక్కువ, ఎలా నేర్చుకున్నావు అంటే, లేదు సార్ నాకు టీచింగ్ చెప్పడం అంటే సరదా అని చెప్పి నేను వాళ్ళందరికీ, ఇంతమంది దుర్గాదాస్ గారు అని నేను మున్సిపల్ కమిషనర్ గారు, వాళ్ళందరి ముందే నేను క్లాస్ చెప్తే వాళ్ళందరూ లేచి కరతాళ ధ్వనులతో మేము కూడా ఇలా క్లాస్ చెప్పలేమని చెప్పారు. ఎవరు? కాలేజీలో హెచ్ఎంలు,
హై స్కూల్లో హెచ్ఎంలు, కాలేజీలో లెక్చరర్స్ వచ్చి మేము కూడా ఇంత విడమర్చి ఎంత బాగా ఈ ఒక స్టోరీ ఇచ్చారు చెప్పమని. వీళ్ళందరూ స్టూడెంట్లు, మేము కూడా స్టూడెంట్లు అనుకుని చెప్పన్నారు. దొల్ల కొట్టేశాను అనమాట, అంత బాగా చెప్పాను. ఐఏఎస్ ఆఫీసర్లోనూ కమిషనర్లు వీళ్ళంతా మెచ్చుకున్నారంటే ఎలా చెప్పుకుంటానో ఆలోచించండి. అప్పుడు ఇంకా నేను చదువుకుంది 9th. ఆ తర్వాత నేను వచ్చి హైదరాబాద్లో బిఏ తెలుగు లిటరేచర్ చేశాను, అంబేద్కర్ కాలేజీలో, మహిళా కాలేజీ, ఓపెన్ యూనివర్సిటీ. ఓపెన్ యూనివర్సిటీ. 15లో జాయిన్ అయ్యాను, 17కి పాస్ అయిపోయాను. అలాగే రామ్కోటిలో 12లో జాయిన్ 2015కి సర్టిఫికెట్ పూర్తి చేశాను కర్ణాటక సంగీతం. 2013లో జాయిన్ అయ్యి 2014కి లలిత సంగీతం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో డిప్లొమా పాస్ అయ్యాను. ఆల్ ఇండియా రేడియోలో 2015లో బి గ్రేడ్ తీసుకున్నాను సింగర్గా, లైట్ మ్యూజిక్. ఓకే. ఇవి నాకున్న క్వాలిఫికేషన్లు. ఏవో ఉన్నాయి ఇంకా మెమోంటల్ సర్టిఫికెట్లు ఇవి అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇంట్లో ఇది బాబిల్లు, అది స్టూడియో కదా, అక్కడ అన్ని మెమోంటలు పెడతాం అందరి ముందు, ఏదో ఇలా మన్నలు పొంది. కరాటి కళ్యాణి గురించి ఒక్కసారి ఒక్క మాటలో చెప్పగలరా? చెప్తాను. కళ్యాణి అంటే పేరులోనే కళ్యాణప్రదం అమ్మాయి. చిన్నప్పుడు తను కూడా నాన్నగారు హరికథలు చెప్పొస్తే మా బాబు కూడా, పెద్ద బాబు, నాన్నగారితో డోలకు పట్టుకొని వెళ్ళి చలికాలంలో పొలాలు నూరుస్తారు కదా, నూర్చి ధాన్యం కుప్పలు వేసుకుంటారు కదా, వాటికి కాపలా ఉంటారు కదా. అలాంటప్పుడు మా వారు హరికథ చెప్తే నా పెద్ద కొడుకు వెళ్ళి డోలకు వాయించి చాలా కష్టపడి, నా పిల్లాడు సంగీతం బాగా డిప్లొమాలు పాస్ అయ్యారు, కష్టపడి తండ్రితో పాటు వెళ్ళి వాళ్ళకి, అందుకే రామభక్తి అంత వచ్చేసింది ఇద్దరు పిల్లలకి. భక్తి పారవస్యం అన్నా, భక్తులన్నా, కష్టాలన్నా, ఎవరైనా కష్టంతో ఆకలి అని ఏడ్చారంటే వీళ్ళు ముందుకు అరిగిపోతారు. అందరం అంతే. మా నాన్నగారి దగ్గర నుంచి నాకు వచ్చింది, మా నాన్నగారు అంతే, మా పిల్లలకి అలాగే వచ్చింది. మా కళ్యాణి ఆకలి అని వచ్చిన వాళ్ళు ఎవరిని ఒట్టి చేతులతో కడుపు నింపకుండా పంపదండి. ఇది నేను ఘంటాపదంగా చెప్తాను. కరోనా టైంలో ఎన్ని వందల మంది, రోజుకి 200 మందికి పోలీసులే వచ్చి పట్టుకెళ్ళేవారు ప్యాకింగ్లు వాళ్ళకి పంచడానికి. అంతమందికి వండి ఇప్పటికీ కూడా సామాన్లు ఇంట్లోనే ఉన్నాయి, కొన్నవి పెద్ద పెద్ద టబ్బులని కొనేసి. ఎవరు వచ్చినా అన్నం పెట్టకుండా తనకు తోచింది, ఆ అమ్మాయిలు అయితే సీరియస్ సార్లాగా బొట్టు పెట్టి పంపిస్తుంది. అలాగే వచ్చిన వాళ్ళందరికీ ఆదరిస్తుంది. ఎక్కడైనా ఆవుల్ని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతున్నారంటే వాళ్ళని వెంటాడి వేటాడి వాళ్ళని తీసుకెళ్ళి సురక్షిత దగ్గర ఎక్కడ ఈ ఆవులకు సంరక్షణ బాగుతుందో అక్కడ పంపించి అందరినీ చందాలు, మీరు ఎవరెంత ఇస్తారు, నేను ఎంత ఇస్తున్నాను, మీరు ఎంత ఇస్తారు, పదండి ఆవులకు పంపుదాం భోజనం వాటి గ్రాసానికి అని అక్కడికి డబ్బులు పంపిస్తుంటుంది. అలాగే బ్లైండ్గా ఉన్న పిల్లల్ని వైజాగ్లో హాస్టల్కి కొన్నాళ్ళు వాళ్ళకి బియ్యము, పప్పులు, ఉప్పులు నెలలా పంపేది. వీళ్ళకి అంతమందికి పెళ్ళిళ్ళు చేసింది. వాళ్ళు అనన్యులా కాదు, తన ఇంట్లో ఉన్న అమ్మాయికే పెళ్లి చేసి, మన ఇంట్లో పనిచేసిన అమ్మాయికి కూడా పెళ్లి చేసి ఒక మంచి ఇంటికి ఇచ్చింది. ఆ అమ్మాయి ఈ రోజు కోటీశ్వరరాలు. ఆ పిల్ల తన దగ్గర పనిచేసిన అరుణ అని మంచి భర్త దొరికాడు. 2-3 ఇల్లులు వైజాగ్లో ఉన్నాయి. సూపర్గా ఉంది అమ్మాయి జీవితం. కళ్యాణ్ ఏది చేసినా మంచి పనులు, కళ్యాణప్రదంగానే అందరికీ, ఎవరిని హాని చేసే మనస్తత్వం కాదు, కల్లో కూడా ఎవరికి అపకారం తలపట్టని మనస్తత్వం. నా పిల్లల ముగ్గురిని గంటపదంగా నేను చెప్తా, కలలో కూడా ఎవరికి హాని చెయ్యరు, ఎవరిని చేతనైతే సహాయం చేస్తారు. పొసగం మేలు చేసి పొమ్మనుటియే చాలు, కొంచెం మేలు చేసి వెళ్ళండి నాన్న అని పంపించడం, కానీ రాష్గా రెక్లెస్ నెగ్లెక్ట్గా ఎవరితో ఏం మాట్లాడదు. ఎంతవరకు వాళ్ళు మాట్లాడాలి, ఎంతవరకు వాళ్ళకి అవసరం అంతవరకు వాళ్ళకి సహాయం చేసి పంపిస్తుంది. కళ్యాణి హరికథలు కూడా బ్రహ్మాండం చెప్పి 108 హరికథలు చెప్పింది. 108 మందితో 108 హరికథలు. వాటన్నిటికీ సారథ్యం నేను నా భర్తే వహించాం. శ్రీకాకుళంలో, విజయనగరంలో 92 రోజులు చెప్పాము ఒకే గుడిలో. శ్రీకాకుళంలో 6 రోజులు, విజయవాడలో 3 రోజులు, అనకాపల్లిలో 5 రోజులు, ఇంకేదో ఊర్లో, మొత్తం ఇవన్నీ 108 కథలు అలా కంప్లీట్ చేస్తాం. విజయవాడతో ఎండింగ్ అనమాట. విజయవాడలో ఎండింగ్ చేసి అక్కడ ప్రోగ్రాం చేసి వచ్చింది. అలాంటివి చేసింది. అలాగే లిమ్కా బుక్ 5 రోజులు కూడా నిర్విరామంగా రాత్రి పగలు పడుకోకుండా 5 రోజులు 2 గంటలకు ఒక హరిదాస్ వెళ్తే ఇంకొక 5 నిమిషాలు ఇంకొక హరిదాస్ రెడీ,
ఈ హరిదాస్ దిగ్గానే ఆ హరిదాస్, ఈ హరిదాస్ దిగ్గగానే ఆ హరిదాస్. అలాగా 38 గంటలు హరికథ చేస్తే 120 118 గంటలు లిమ్కా బుక్ ఇచ్చారు అమ్మాయికి హరికథలు. అలాగే పిల్లలు కూడా డిప్లొమాలు చేశారు. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి, మేము గోల్డ్ స్పూన్తో పుట్టలేదండి, అందరూ కష్టాల్లోంచే వచ్చాము. నేను కూడాను, నా పిల్లలు కూడాను, అందరూ కూడాను. అయితే దైవభక్తి మా పిల్లల్ని, నన్ను, ఆ కుటుంబాన్ని కాపాడుతుంది. అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. బాబు కూడా ఆ రాముని నమ్ముకున్నందుకు ఆ రాముడే వాడికి దారి చూపించి వాడిని శుభ్రంగా చూస్తున్నాడు. వాడెక్కడైనా వాడు కూడా చక్కగా సంగీత సాధన చేస్తూ తను సొంతంగా అన్నమాచార్య కీర్తనలు 508 510 సంకీర్తనలు తను రాసుకొని కంపోజ్ చేశాడు. అన్నమయ్య ఎవరు కథ పనివి తను చేశాడు. 108 అష్టోత్తరం లాగా అవి పాడుతున్నారు అందరూ. అలాగే వాగ్గేయకారుడిగా తిరుమల తిరుపతి వెంకన్న బుక్లో వాగ్గేయకారుడిగా వీడి పేరు కూడా ఉంది. వాగ్గేయకారులు ఎందరో ఉన్నారు. అందులో యువకుడు, చిన్నపిల్లాడు వాగ్గేయకారుడికి తన పేరు కూడా అందులో ప్రింట్ అయింది. తర్వాత విరించి అని బిరుదు, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళతో చెప్పించుకుని వాళ్ళకి ఇంటర్వ్యూ చేసినట్టు అడిగితే బాగుంటుంది. నా పిల్లలు ఘనత విని నేను గర్వపడుతున్నాను. నా పిల్లలు మంచివాళ్ళు, నలుగురికి సహృదయులు, నలుగురికి సహాయం చేస్తారు, నలుగురికి అన్నం పెట్టే కెపాసిటీలో ఉన్నారు. అది చాలు. లాస్ట్ మీరు మా V5 ప్రేక్షకులకి మీరేమని చెప్పాలనుకుంటున్నారో ఒక మాటలో చెప్పగలరా? ఇంతవరకు వింటున్న V5 ఛానల్ వారికి నా పలుకులేవో విన్నారు, పాడాను, నాకు వచ్చినవి పాడి మీ అందరికీ వినిపించాను. నా బ్యాక్గ్రౌండ్ అంతా విన్నారు. మా పిల్లల గురించి కూడా చెప్పాను, బాగా పాడతారు, ఏదో చేస్తున్నారని. నాకు శౌరి అమ్మాయి చాలా రోజుల నుండి తెలుసు, చాలా సహృదయమైన అమ్మాయి. మీ ఛానల్ వీక్షించిన వాళ్ళందరికీ కూడా భక్తి మార్గాన్ని, భక్తి ఛానల్ని, అలాగే భక్తి తర్పత ఎవరైనా చెప్పమంటే ఈసారి ఇంకెప్పుడైనా వస్తే నేను భక్తి కథలు కూడా చెప్తాను, భక్తి పద్యాలు పడుతా, కృష్ణ శతకం చెప్తా, వేమన శతకం చెప్తా, సుమతి శతకం చెప్తా. మీకు ఏది కావాలంటే అది అప్పుడు చెప్తా. భక్తి కథలు చెప్తాను, నీతి కథలు చెప్తాను, అట్లాగే సామెతలు చెప్తా. నా పల్లెటూరులో జరిగిన రియల్ స్టోరీలు కూడా చెప్తా. ఎన్నో జరిగాయి నాకు తెలిసినవి, నేను చూసినవి. కాబట్టి మీరంతా V5 ఛానల్ని వీక్షిస్తూ ఈ ఛానల్లో నేను కనబడుతుంటే నా పాటలు ఇంకెప్పుడైనా మీరు కావాలనుకుంటే అమ్మాయికి చెప్తే మళ్ళీ ఆవిడ పాటలు కావాలండి అని అంటే వీళ్ళే వస్తారు, మళ్ళీ నాకు ఇంటర్వ్యూ చేసుకుంటారు. మీ అందరూ ఇంత బాగా చేసినందుకు V5 వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అలాగే మా శౌర్య పాపకి దీవెనలు ఇస్తూ, మా కెమెరామ్యాన్ అజయ్ గారికి, వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. నాన్న చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. మీ V5 ఛానల్ వల్ల ఎంతోమంది భక్తి మార్గంలోకి రావాలని, అందరూ వీక్షించాలని, వాళ్ళు చెప్పేది ఎక్కడెక్కడికో వాళ్ళు సేకరించడానికి వెళతారు. వాళ్ళ కష్టానికి మనం విలువ ఇవ్వాలి, వాళ్ళ ఛానల్ మనం చూడాలి. అన్ని ఛానల్లో ఇదొకటి, అన్నీ పెట్టుకున్నట్టే ఇదొక 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టుకుంటే మీకు విషయాలు తెలుస్తాయి. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో పాపం ఎందరినో సేకరించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ పరిస్థితి ఏంటని మనందరికీ తెలియజేస్తారు. యథార్థంగా వచ్చి వాళ్ళు చూసి చెప్తారు. కాబట్టి ఇది నిజం, మీరు అందరూ వినాలి, చూడాలి. ఇది నా కోరిక. ధన్యవాదములు. ఇంతవరకు నాకు ఈ అవకాశం ఇచ్చిన V5 ఛానల్ వారికి, వాళ్ళ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు. నమస్తే మంజలి.